తెలంగాణ తెచ్చుకున్నది ఆనాటి బాధలు మళ్ళీ చూసేందుకు కాదు, ఈ తరం కూడా కష్టాలు అనుభవించేందుకు కూడా కాదు. కుంగిందనే సాగుతో కేసీఆర్ ను ఓడించారు. సరే, అది కుంగిందని చెప్పి అక్కడ ఏవైతే అవకతవకలు జరిగినాయో అలా చాలా మంది అధికారులు కూడా అవినీతికి పాల్పడ్డారు. సో కుంగిందని చెప్పి ఆ సాకు ఒకటి మీరు చూపించుకొని కేసీఆర్ గారిని ఓడించారు. సరే, అట్లా అంటే మరి మీరు వచ్చినాక మీరేం చేస్తా ఉన్నారు? మరి మీరు ఏమన్నా మేలు చేస్తా ఉన్నారా దాన్ని పెట్టుకొని? అంటే అది కూడా లేదు కదా. మీ రాజకీయాల కోసం మీరు చూసుకుంటా ఉన్నారు. రాజకీయంగా గెలిచిండ్రు మీరు ఆడ. ఆ కోపం ఏదైతే ఉందో దయచేసి ప్రజల మీద తీయకండి అని చెప్పి ప్రజాప్రభుత్వాన్ని మేమైతే కోరడం జరుగుతూ ఉన్నది. రాజకీయాలు పక్కకు పెట్టండి, జనాలకు ఏం కావాలి? అరే గత ప్రభుత్వం వాళ్ళు అది చేసిండ్రు కదా, గది మేమెందుకు ఉంచాలి? మరి ఈ రోజు అట్లా చూసుకున్నట్లయితే వరంగల్లో కూడా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఓపెనింగ్ కి మరి ప్రజాప్రభుత్వంలో ఉన్న నాయకులందరూ కూడా వెళ్తా ఉన్నారు కదా. ఎవరు తీసుకొచ్చిండ్రు దాన్ని? తెలంగాణలో కూడా ఒక పెద్ద హాస్పిటల్ ఉండాలి. కరోనా కాలంలో బయటికి వచ్చింది, జనాలకు సేవ చేసిందంటే బీఆర్ఎస్ పార్టీ. మీరు ఏ సోషల్ మీడియాలోకి వెళ్ళినా, యూట్యూబ్లకు, శాటిలైట్ ఛానళ్ళకి ఏడవైనా కూడా చూసుకోండి, మీరు వెళ్ళి అప్పుడు చూసుకోండి ఎవరెవరు బయటకు వచ్చి సహాయం చేసిండ్రు జనాలకంటే. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులే ఉంటారు, వాళ్ళందరూ బయటకు వచ్చి అప్పుడు సహాయం చేసిండ్రు. కేటీఆర్ గారు ఎంత చేసిండ్రు, ట్విట్టర్లో మెసేజ్లు చేసినా, ఎక్కడ మెసేజ్లు చేసినా కూడా అర్ధరాత్రి కూడా పిల్లలకు పాలు కావాలంటే కూడా పంపించిన ఘనత కేటీఆర్ గారికి ఉన్నారు. అట్లా బీఆర్ఎస్ నాయకులే వచ్చిండ్రు, కాంగ్రెస్ వాళ్ళు ఎవరు కూడా ఎక్కడ ఇన్వాల్వ్ లేరు. సో ఇంతగానం హాస్పిటల్ ఇప్పుడు ఏమున్నది? ఇప్పుడు హాస్పిటల్ కాంగ్రెస్ లో మేమే ఓపెన్ చేసినాం అని చెప్పి వాళ్ళందరూ గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు. కానీ అది ఎవరు చేసిండ్రు, ఎవరు తీసుకొచ్చిండ్రు, ఎందుకు తీసుకొచ్చిండ్రు ఏందనేది జనాలకు తెలియదు అనుకుంటారా? ఖాళీ ఏమున్నది? వీళ్ళు ఇచ్చినవి మేము పేర్లు మార్చేసి మేము ఇస్తాం, వీళ్ళు చేసినవి మేము పేర్లు మార్చేసి అక్కడ ఏవైతే ఉన్నాయో అవి తీసేసి మా పేర్లు వేసుకుంటాం, దాని పని అంటే అయిపోద్దా? కానీ జనాలకు తెలియదా? ఆ రాజకీయాలు ఏవైతే ఉన్నాయో దాన్ని పక్కకు పెట్టి జనాలకు పనికొచ్చేటివి, జనాలకు మంచి జరిగేటివి ఏవైతే ఉన్నాయో అవి చేయండి అని చెప్పి చెప్తా ఉన్నా.